నా కాశీ జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. విజయవాడ జనరల్ టికెట్ తీసుకున్నాను. రిజర్వేషన్ బుక్ అవ్వక 500 జనరల్ టికెట్. ఈ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఓన్లీ నైట్ టైం 12కి ఎప్పుడుకో స్టార్ట్ అవుతుంది. వీక్లీ ట్రైన్స్ మాత్రమే. ఎప్పుడు ఒక్కసారన్నా మాత్రం జనరల్కి మాత్రం రాకండి. ఈ నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్లో జనరల్ మాత్రం ఎక్కండి. చూడండి అసలు ఖాళీ లేదు. కాల్ పెట్టుకోవడం కూడా ఖాళీ లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. అదొకటి. మళ్ళీనేమో వాష్రూమ్ దగ్గర కూడా హౌస్ఫుల్లే. అలాగే ఇప్పుడు డోర్ దగ్గర నించున్నాను. అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్త్ సైడ్ రిజర్వేషన్ చేయించుకొని మాత్రమే వెళ్ళండి. రిజర్వేషన్ చేయించుకోకపోతే మాత్రం అస్సలు మీరు ఈ ట్రైన్ జనరల్ మాత్రం ఎక్కండి. నార్త్ సైడ్ చాలా ఇబ్బంది పడతారు. ఎంత ఇబ్బంది పడతారంటే కనీసం ఎందుకు ఎక్కానురా బాబు ట్రైన్ వెళ్ళకపోయినా బాగున్ను అంత ఇబ్బంది పడతారు నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్లో. ఈ జర్నీలో కొన్ని గృహలు వస్తాయి. మనం అరకు సైడ్ వెళ్ళగలుగుతామో గృహలు సేమ్ అలాగే గృహలు వస్తాయి అనమాట. చూడండి, చూసి మంచి ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాగా కేవలం 4 ఎన్నో వస్తాయి. మొత్తం 4 వస్తాయి ఇలాంటి చిన్న చిన్న గృహలు. మొత్తం దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఒక్కొక్కటి. 1/2 కిలోమీటర్లు కొండల గృహలో నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. ఒక గృహలో నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్స్పీరియన్స్ మనం చేయొచ్చు అనమాట. ఎప్పుడన్నా వెళ్తే కనుక మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వద్దు. అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, బాగుంటుంది, మంచి ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇది కాక ఇంకా కాశీ ఎలాగ వెళ్ళాలిరా బాబు ఇంత జనాల్లో అనుకుంటూ ఉన్నాను. పర్లేదు, మా మాదిరిగా స్టేషన్ అయితే కొద్దిగా వచ్చింది. లాస్ట్కి వారణాసికి తేల్చుకున్నాను. వారణాసి రైల్వే స్టేషన్ లోపల మాత్రం హైలైట్గా ఉంటుంది. బయట వ్యూ చూడండి, మంచి హైలైట్గా ఉంటుంది. వచ్చిన తర్వాత కాశీ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సైకిల్ బాబా ఆశ్రమంకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. నేను వీడియోస్ తీయలేదు. ఇదే సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ 3 పూట్ల ఫ్రీ అనమాట భోజనం మనకి. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి ఆటో పెట్టుకుంటే బ్యాటరీ ఆటో పెట్టుకుని 150 రూపాయలు అంతా తీసుకుంటారు. అక్కడ నుంచి ఆటో మీద కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళమంటే 100 రూపాయలు అంతా తీసుకుంటారు, లేదా 150 రూపాయలు తీసుకుంటారు. ఇదే కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట. ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడ నుంచి అలా ఫ్రంట్గా వెళ్తే గుడి వస్తుంది. ఈ కాలభైరవుని కదా సింపుల్గా ఒక చిన్న స్టోరీలో చెప్తాను. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అప్పట్లో ఆయన సృష్టికర్త కాబట్టి తిరుమూర్తులు ఆయనే గొప్పవాడిని గర్వంగా ఫీల్ అయ్యేవాడు. అయితే అది విన్న శ్రీ మహావిష్ణువు, నువ్వు నా బొడ్డు నుండి వచ్చావు, కమలం పువ్వు నుండి వచ్చావు కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్తాడు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెడతాడు. అండ్ వాళ్ళిద్దరికి పరీక్ష పెడతాడు. ఒక బ్రహ్మదేవునేమో లైట్ స్టార్టింగ్ని ఎండింగ్నేమో విష్ణుని కనుక్కోమంటాడు. ఎంత ప్రయత్నించినా కనుక్కోలేరు. అప్పుడు బ్రహ్మ వచ్చి నేను కనుక్కున్నానని శివుడికి అబద్ధం చెప్తాడు. శివుడు చాలా కోపం వచ్చి తనలో నుండి ఒక రూపం బయటకు వస్తుంది. తనే కాలభైరవుడు అన్నమాట. తన కత్తితో బ్రహ్మ 5 తలలను నరికేస్తాడు అన్నమాట. నరికేసిన తర్వాత ఆ బ్రహ్మ కపాలం అంటే పుర్రైన అర్థం అన్నమాట. తన చేతికి అతుక్కొని ఉండిపోద్ది. అప్పుడు కాలభైరవుడు బ్రహ్మహత్య పాపం తగులుతుంది అన్నమాట. అప్పుడే బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేస్తాడు. ఎన్ని తిరిగినా బ్రహ్మ కపాలం చేతి నుండి పోదన్నమాట. లాస్ట్కి కాశీ వచ్చి శివుని దర్శించుకోగానే కపాలం చేతి నుండి విరిసిపోతుంది. అప్పటి నుంచి ఈ కాశీకి రక్షకుడిగా కాలభైరవుడిని దర్శించుకుంటారన్నమాట. అప్పటి నుంచి కాశీకి రాగానే మొట్టమొదటిసారిగా కాలభైరవుని దర్శనం చేసుకొని అప్పుడు మిగతా గుడులన్నీ దర్శనం చేసుకోవాలని లోపల వీడియోస్ అవి తీయనవరు. అదే కాలభైరవుడు స్వామి టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళి కొద్దీ లోపల చూపిస్తాను పదండి. టెంపుల్ ఇదే. టెంపుల్ లోపలేమో తనే కాలభైరవుడు. అక్కడ అదే దర్శనం చేసుకునేదే కాలభైరవుడు అన్నమాట. అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత రైట్కి తిరగగానే అక్కడ చేతికి దారం కట్టేవాళ్ళు ఉంటారన్నమాట. కాలభైరవ స్వామి టెంపుల్ అదే ఆర్చి దగ్గరికి ఎదురుగా ఉన్న రోడ్లో నుంచి అలా తిన్నంగా ఒక్క 150 మీటర్లు ఎంత ఉంటుంది గుడి. మృత్యుంజయ టెంపుల్ గుడి. అక్కడికి అలా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. అదిగో అదే మృత్యుంజయ టెంపుల్ మనకి కనిపిస్తుంది సందులో నుంచి, వీధుల్లో నుంచి. అలా కొంచెం లెఫ్ట్కి తిరిగితే అక్కడ రైట్ తిరగగానే గుడి ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది. పదండి చూద్దాం. ఇదే మృత్యుంజయ టెంపుల్. ఆ లోపల అమ్మవారు ఉంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. మృత్యం అంటే మరణంపై విజయం సాధించడం అని అర్థం. ఇక్కడికి రావడం వల్ల ప్రమాద గండాలు
తొలగిపోతాయి మృత్యుంజయ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల. ఇక కొంచెం ముందుకెళ్తే ధన్వంతరి కూప్ అని బావి ఉంటుంది. అది కూప్ అంటే బావి అని అర్థం. అదే ధన్వంతరి కూపు. ఇది విష్ణుమూర్తి అవతారమైన ఆయుర్వేద ఔషధాలు దేవుడు అన్నమాట. ధన్వంతరి తన ఔషధాల గుణాలన్నింటినీ ఈ బావిలో పెట్టి వైద్యం చేసే శక్తిని ఇచ్చాడంట. ఈ బావిలో నీళ్లు తాగితే రోగాలు అన్నీ పోయి సకల మరణాల నుండి విముక్తి అవుతారన్నమాట. మనం వాటర్ బాటిల్తో పట్టుకెళ్ళచ్చు. వాటర్ బాటిల్ లేదా మనం తాగిన ఎంత కావాలనుకుంటే అంత తాగొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదా ఇంటికి తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు బాటిల్లో పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. నేను కూడా టేస్ట్ చేశాను. మరీ అంత ఏం లేదు, నార్మల్ వాటర్ లాగానే ఉంది, అంత ఏమీ లేదు, నార్మల్ వాటరే. చూడండి పదని బాగా చూద్దాం. మామూలుగా ఇదేనమాట ధన్వంతరి కూప్. నాకు సరిగ్గా తీయడం కావలేదు ఫోన్ వల్ల. కరెక్ట్గా గుడి దగ్గర నుంచి అలా బయటకు వచ్చేస్తే, బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరగాలి. లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి తెలుగులో బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు కాడి నుంచి మనం లెఫ్ట్కి తిరగాలి. లెఫ్ట్కి తిరిగితే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. మాకు ఆకలి వేయడంతో మేము ఒక షాప్ దగ్గర ఆగాము. ఆ షాప్ చూడండి, మన సైడు తెలుగు వాళ్ళకి ఇడ్లీ అంటే ఇష్టం. కాబట్టి ఇక్కడ ఒక జిలేబీ 4 పూరీలు ఇచ్చారు. 50 రూపాయలు తీసుకున్నాడు. 4 పూరి 1 జిలేబీ కలిపి. చూడండి, తినేసిన తర్వాత అలా ముందుకు వెళ్తే గుడి టెంపుల్ వీధుల్లోకి వస్తాము. ఇలా ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ అలాగా నడుచుకుంటూ వెళ్తే గుడి గేట్ దగ్గరికి వస్తాం అనమాట. ఈ గుడి దర్శనం చేసుకోవడానికి కేవలం 4 గేట్లు ఉంటాయి. 4 గేట్ల నుంచి మనం ఏ గేట్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ అతిపెద్ద స్కామ్ ఏంటంటే ఇది లాకర్ స్కాము. లాకర్స్ మాత్రం ఓన్లీ మొబైల్స్ మాత్రమే తీసుకుంటండి. మొబైల్స్ ఓన్లీ అలా ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత లాకర్స్ పెట్టుకోవడానికి మొబైల్స్ కంగా లాకర్స్ ఉంటాయి, మిగతా వీటికి లాకర్స్ ఉండవు. ఎప్పుడైనా దర్శనం చేసుకోవడానికి వస్తే కనుక ఓన్లీ మొబైల్ మాత్రమే తీసుకుంటారు. అలా ఫ్రంట్కి వెళ్తే ఘాట్లు వస్తాయి. ఘాట్లు మొత్తం చూసి ఘాట్లు అలా తిరిగి అలా ఒక ఘాట్ దగ్గరికి వస్తే డాల్ఫిన్ హోటల్ అని ఉంటుంది. హోటల్ కాడి నుంచి అలా పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి రైట్కి తిరగాలి. రైట్కి తిరగగానే డాల్ఫిన్ హోటల్ కనిపిస్తుంది అన్నమాట మనకి. చూడండి, లెఫ్ట్ సైడ్ డాల్ఫిన్ హోటల్ కనిపిస్తుంది. రైట్ సైడ్ డాల్ఫిన్ హోటల్, లెఫ్ట్ సైడ్ చిన్న శివాలయం ఉంటుంది. ఈ శివాలయం అనమాట. కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది అనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్తే వారాహిదేవి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది మనకి. ఇదే వారాహిదేవి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇవి వారాహిదేవి అమ్మవారు రాత్రిపూట కాశీని కాపలాగా ఉంటారు. వారాహిదేవిని అమ్మవారిని చూడడానికి భయంకరంగా ఉంటారు కాబట్టి మనం చూడలేము.